నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వ్యాలంటైన్స్ డే సందర్భంగా సినీ పరిశ్రమ అయితే కళ్ళకళ్ళలాడబోతోంది. చాలా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈసారి రిలీజ్ అవుతున్న మూవీల్లో మాత్రం విశ్వక్సేన్ హీరోగా చేసిన లైలా మూవీ మాత్రం చాలా సెన్సేషన్ అయింది చాలా విధాలుగా. మొత్తానికి జనాల నోళ్లలో నాంతోంది లైలా. ఈ లైలా మూవీతో పాటు కొన్ని డిఫరెంట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వాటికి సంబంధించి అలాగే లైలా గురించి ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి, విశ్లేషణ అందించడానికి సినీ క్రిటిక్ ప్రస్తుతానికి మనతో పాటు దాసరి జ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, లైలా మూవీ చాలా సెంట్రిక్ అయిపోయింది. చాలా జనాల నోళ్ళలో నానిపోయింది. ఎందుకంటే కొన్ని సెన్సేషనల్ ఇష్యూస్ వల్ల. అయితే ఈసారి లైలాకి వెరైటీగా పోటీ ఉంది. లైలాతో పాటు రిలీజ్ అవుతున్న సినిమా లిస్ట్ చూస్తే కనుక అప్పుడెప్పుడు ఓటీటీలో వచ్చిన మావింత గాథ వినుమ సినిమా ఇట్స్ ప్రెడిక్టబుల్ పేరుతో, అండ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చిన సూర్య మూవీ, అది ఆల్రెడీ థియేటర్స్లో ఉంది. అండ్ ఇలా రామ్ చరణ్ ఒకప్పటి ఆరెంజ్ మూవీ ఒకటి, ఫ్యాన్స్ ఎలా అయినా సరే ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసి చాలా సూపర్ హిట్ చేయాలని అనుకుంటున్నారు. మంచి కలెక్షన్స్ వస్తున్నాయని. అఫ్కోర్స్ రిలీజ్ ట్రెండ్ చూస్తూనే ఉన్నాం. ఇన్నింటి వెరైటీ పోటీ ఉంది లైలా మూవీకి. లైలా మూవీ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అనేది అసలు పోటీయే కాదు లైలాకి. ఎందుకు అంటే శివరాత్రి రోజు కూడా బోల్డ్ అనే సినిమాలు రాత్రులు వేస్తూ ఉంటారు అన్ని థియేటర్లలో. థియేటర్కి ఒక సినిమా వస్తుంది, అలాగే చూడాలి వీటిని. దీన్ని కూడా అంతే. నెక్స్ట్ రిలీజ్ సినిమాల గురించి మాట్లాడుకుంటే మనసంతా నువ్వే అబ్బాయి ఉన్నాడు ఆనందవర్ధన్. ఆ పిల్లోడు 6 years కష్టపడి ఒక సినిమా చేశారు. 6 years ఎందుకు కష్టపడ్డారంటే పాపం వాళ్ళకి తెలియకుండా అయిపోయింది. కరోనా రావడం ఒకసారి, ఆ పిల్లోడికి యాక్సిడెంట్ అవ్వడం ఒకసారి, ఏవో చిన్న కారణాలు. అలానే పెద్ద అసలు 1,00,000 కోట్ల సినిమా ఏం కాదు, అది చిన్న సినిమే జహాపన. కానీ చిన్న అడ్డంకులు వాళ్ళకి లేట్ అవుతా వచ్చింది. అది ఉంది రేపు రిలీజ్. అలా ఉన్న నిద్రించు జహాపన, అస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి సినిమా. యాక్చువల్గా ఇది 6 సంవత్సరాల క్రితం వాళ్ళు అనుకున్నప్పుడే వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యేది. ఎందుకంటే అప్పుడు ఇది కొత్త సబ్జెక్ట్. ఇప్పుడు ఈ 6 నెలల్లో, ఈ 6 సంవత్సరాల్లో ఓటీటీ బాగా విజృంభించిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏ లాంగ్వేజ్లోనే మనకు ఒకటో రెండో అడప కనబడి ఉండొచ్చేమో, కానీ వీళ్ళ ట్రీట్మెంట్ సంథింగ్ డిఫరెంట్. కానీ దీన్ని 6 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సినిమా లాగే చూడాలి. ఇప్పుడు చూసి ఇది అట్లుంది కదా ఇట్లుంది కానీ ఎవరు విశ్లేషించొద్దు, అదొకటి ఉంది. సో ఆ సినిమా మూవీ కూడా ఉందండి. నెక్స్ట్ ఆ తర్వాత ఇదేంటి మన బ్రహ్మానందం అదొకటి మెయిన్. బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయి ఆఫ్టర్ అప్పుడు ఎప్పుడో తర్వాత మళ్ళీ చాలా మూవీస్ తర్వాత చాలా మను ఆ క్రౌడ్ ఫండింగ్. ఇప్పుడు బ్రహ్మానందం కోసం తన కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ సినిమా అంటే కళాత్మకంగా ఒక క్యూట్ మూవీ ఇది చెప్పాలి అంటే. నెక్స్ట్ ఆ తర్వాత చూసుకుంటే మన లైలా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు కమర్షియల్గా బాగా బజ్ ఉన్న సినిమా. అండ్ అప్పుడెప్పుడో తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడో చిత్రం బలారే విచిత్రం, ఆ తర్వాత మేడం రాజేంద్ర ప్రసాద్, లైలా ఇప్పుడు అంతే. అటు చూస్తే శివకార్తికేయన్ మూవీ కూడా రేమో, అవన్నీ తెలుగు మన లైలా మన తెలుగు, అవును మనది అట్లా అంతే. ఇప్పుడు అంటే కమల్ హాసన్ భావన సత్యభావన కూడా చెప్పొచ్చు. బట్ ఉన్నాయి కానీ ఇది అవుట్ అండ్ అవుట్ మన తెలుగు సినిమా, మన తెలుగు హీరో. కాకపోతే ఈ మూడింటికి కంపారిజన్ చేస్తే అక్కడ నరేష్ ఒక అమ్మాయి ప్రేమ కోసం ఏదో చిన్న డ్రామా, రాజేంద్ర ప్రసాద్ మేడం కూడా అంత అమ్మాయి ప్రేమ కోసం డ్రామా ఏదో నడిచింది, అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. అవును, ఇది ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. హీ సెడ్యూసింగ్ మెన్ బై షోయింగ్ హిస్ బాడీ. నడుము చూపిస్తున్నాడు, వంగి చూపిస్తున్నాడు. అరే అలా ఎలా అయింది? నువ్వు జస్ట్ విగ్గు పెట్టి మేకప్ వేసావు అంతే, క్లీన్ షేవ్ చేసి. బాడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? వాట్ ఈస్ దిస్? అసలు నిజంగా పోనీ దీంట్లో ఇద్దరున్నారా? విశ్వక్సేన్ ఉండి అన్న చెల్లెలు ఏమన్నా, చెల్లి కూడా విశ్వక్సేన్ లాగా ఏమన్నా తీసారా, లేకపోతే ఇంకేమైనానా? అసలు కథ ఏంటి? ఎందుకు ఇలా తయారైంది? ఏం లేదు అసలు అనిపించట్ల మైండ్కి. తెర మీద చూడాలన్న ఇంటెన్షన్ అందరికీ కలిగింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషనల్ ఈవెంట్స్ కొంచెం ఇబ్బంది పడ్డాయి, అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ ఇంపాక్ట్ ఏం సినిమా మీద అయితే లేదు. మర్చిపోయారు అందరూ, మర్చిపోయారు. ప్రజెంట్ ఓన్లీ లైలా గురించి మాత్రమే ఉంది. రేపు రిలీజ్, వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ మధ్యలో రిలీజ్.
ఎగ్జాక్ట్లీ యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారు కదా. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. విశ్వక్సేన్ సినిమా అంటే వద్దన్నా వస్తారు జనాలు, నువ్వు బాయ్కాట్ అన్నా వస్తారు, బాయ్కాట్ అన్నోడు కూడా వస్తాడు. అట్లాంటి నడిచింది కదా. నేను బాయ్కాట్ అన్న తర్వాత ఎంతమంది వచ్చారో చూద్దామని వీడు వస్తాడు, వీళ్ళగా అందరూ వస్తారు. సో ఇలా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, దీని మీద అయితే అంచనా. అండ్ మరో విషయం జ్ఞాన్ గారు, ఆల్రెడీ మాట్లాడుతూ ఏదో సందర్భంలో దీనికి కొనసాగింపు కూడా ఉంటుంది, పార్ట్ 2 కూడా ఉండొచ్చు అన్నట్టుగా ఒకటి అనుకున్నాం. అండ్ దానికి సంబంధించి ఒక డైలాగ్ కూడా పెట్టాం, కానీ దాన్ని కట్ చేసేసాం. బట్ ఒక 1 వీక్ పోయాక మళ్ళీ కలపడం అనేది కూడా జరుగుతుంది అన్నాడు. ఒక సినిమాని బాగా ఈ నుంచి ఆడదాకా తీసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఫస్ట్ రిలీజ్ చేసి దాని రిజల్ట్ని బట్టి తోకలు అతికించడం కామనే. రీసెంట్ పుష్ప వాట్ ఎవర్ చాలా సినిమాలు ఉన్నాయి అలా. నెక్స్ట్ రిలీజ్ రోజు తోకలు కత్తిరించడం, మనకి ఇంతే చూపించడం కూడా అలవాటు. ఈ సినిమా కూడా పందా ఫాలో అయి ఉండొచ్చు. గతంలో చాలా సినిమాలు ఉన్నాయి, మన పుష్ప కూడా అంతే. ఇంకా పాపం గేమ్ చేంజర్ వాళ్ళేమో 5 గంటల సినిమా తీస్తే దాన్ని కట్ చేసి 2:30 వేసారంట, వాళ్ళదైతే ఇంకా 1 అతీతం. అట్లా వీళ్ళు కూడా ఏదైనా అనుకోలేదు నయమే, ఒక ముక్క మిగిలించుకొని ఉంటారు, అడిషనల్గా యాడ్ చేద్దామని ఉంటాయి, పనికి వస్తే పర్లేదు. సో వ్యాలంటైన్స్ డే ఎఫెక్ట్ గట్టిగా పడుతుందేమో సినిమాల మీద. సో ఆ రకంగా లైలా ఏమన్నా యూత్ ఫుల్ అదేం లేదు, లైలా పెద్దగా కాంపిటీషన్ అనుకోకూడదు కానీ నిలబడద్ది. ఓకే. అండ్ ఇప్పుడు బజ్ వైజ్గా మనం మాట్లాడాం, టీజర్స్ ట్రైలర్స్ వైజ్గా మాట్లాడాం. నిజంగా సినిమాలో ఏదైనా దమ్ము ఉంటే దాన్ని ఎవడు ఆపలేడండి. ఎగ్జాక్ట్లీ, ఇది కరెక్ట్. స్క్రిప్ట్లో ఏదో ఉంది, తండోపతండాలకు వచ్చి మరీ చూడాలి, ఖచ్చితంగా సినిమాని వాళ్ళతో వీళ్ళతో చూడాలని ఎవరైనా చెప్పితే మౌత్ టాక్ ఉంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు. అంటే రీసెంట్ సెన్సేషన్ స్టార్ బాయ్ సిద్ధుది ఆల్రెడీ మావింత కాదు వినవా పేరుతో చూసేసాం ఓటీటీలో మనం. అది కూడా ఇప్పుడు ఇట్స్ ప్రిడిక్టబుల్, అంటే అతని డైలాగ్, అతని హ్యాబిచుయేట్ డైలాగుల పేరుతోనే వస్తుంది సినిమా. సో అది పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు అంటారా వీటన్నిటికి? అట్లా ఏముండదు, చాలా క్రేజ్ ఉందిగా. అంటే ఇప్పుడు అది వస్తుంది అని తెలిసినప్పుడు ఏంటా అని మనం మాట్లాడుకుంటే గతంలో వచ్చిందే మళ్ళీ వస్తుందని చెప్పావు, అవునా? ఆ గతంలో ఎక్కడ వచ్చిందో వెతుక్కుంటాడు ఈ రాత్రి కూర్చొని. ఇప్పుడు రేపు అందరు సినిమాలు చూడాలయ్యా, అందరి జేబులో 1000 రూపాయలు పెట్టుకొని వెళ్ళాడు, ఐమాక్స్ దగ్గర నిలబడ్డాం, మేము 3 సినిమాలు చూడాలి. ఇది గతంలో వచ్చిందంట అంటే దాని మీద ఇంపాక్ట్ అక్కడ ఉంది కదా, చూసుకుంటాడు. ఇది రిలీజ్ అంట, అక్కడ ఉంది కదా, చూద్దాంలే ఇంటికి వెళ్ళాక. ఇది ఇప్పుడే వచ్చిందంట, సరే ఆ టికెట్ ఏదో కొనుక్కురా. ఈ పోటీ ఉండొచ్చు, కానీ ఈ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి రన్ అయిపోతుంది, లైలా రన్ అవుతుంది. ఓకే అండి, ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.